హైదరాబాద్ లో హత్యకు గురైన రాథోడ్ రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉట్నూరు మండలం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా ఐటీడీఏ కార్యాలయం ఎదుట లంబాడీస్ జిల్లా జాయింట్ రియాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రాథోడ్ రోహిత్ అనుమానాస్పదంగా మృతి చెందాడని, పూర్తి దర్యాప్తు చేపట్టి అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టారు. బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈరోజు ఒక విద్యార్థి 4 రోజులు అంటే అతని చేతిలో ఉద్యోగం. నిజంగా రోహిత్ అనే విద్యార్థి మృతి చెంది 6 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఏం దొరా కట్టినావు? హైదరాబాద్ లో సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టినావా? 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి ఎవరిని చూస్తున్నాయి? సీసీ కెమెరాలు హీరోయిన్లను చూస్తున్నాయి, హీరోలను చూస్తున్నాయి. నాకు అర్థం కాలే. ఒక వ్యక్తి హత్య కాపాడితే చెరువులో 4 రోజులు శవం ఉన్నది, నీ ఒక కెమెరా కనిపెట్టలేదా? నాకు అర్థం కాలే. నువ్వు ఢిల్లీలో కూర్చున్నావు 4 రోజులు, అదే మా ఎస్టీ జాతికి చెందిన ఒక యువకుడి శవమేమో